హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే నిమ్మకాయలతో అదే నిమ్మ తొక్కులు ఉంటాయి కదా, దీని స్కిన్తో ఒక బెస్ట్ సోప్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అనేది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మ తొక్కలతో సోప్ ఎలా అనేది మీకు డౌట్ రావచ్చు. సోప్ బేస్ అనేది ఉండాల్సిన అవసరం లేదండి. పియర్ సోప్ ఉంటుంది కదా, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ సోప్తో కూడా మేము ఇంట్లో హోమ్మేడ్ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ 1 మంత్ వరకు వచ్చేస్తుంది. దీనివల్ల స్కిన్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు నన్ను నమ్మి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, స్కిన్ మొత్తం తీసి పెట్టుకున్నాను పక్కన. ఇది 4 to 5 నిమ్మకాయలు స్కిన్ అండి. అది తీసుకొని తొక్కలు మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసాను. ఒక చిన్న నిమ్మకాయ కూడా చిన్న సైజు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ లేకపోతే పర్లేదు, రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవైతే యూస్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ యాడ్ చేయడం వల్ల స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. మొత్తం ఇది విటమిన్ సి సోప్ అన్నమాట. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెమన్లో మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజింగ్ కోసం కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఒకసారి సోప్ మొత్తం ఇక్కడ వేసి పెట్టుకున్నాను. పియర్ సోప్ ఉంటుంది కదా, అది కట్ చేసి పెట్టుకున్నాను. అది లేకపోతే సోప్ బేస్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం శనగపిండి యాడ్ చేసుకున్నాను. శనగపిండి ఉండాలి కదా, మెయిన్ మన స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది, ఆయిలీనెస్ని పోగొడుతుంది. అందుకని చెప్పేసి కొంచెం శనగపిండి, కొంచెం ముల్తాని మట్టి యాడ్ చేశాను. అది ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. అది యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ సోప్ మెల్ట్ చేయడానికి నేను డబల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాను సోప్ని. కింద ఇలాగే చేయాలండి నార్మల్గా సోప్ని మెల్ట్ చేయాలంటే నార్మల్గా. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మేము మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుందని చెప్పేసి కొంచెం అనేది మిల్క్ యాడ్ చేశాను, అందుకే ఈ కలర్ వచ్చింది. మొత్తం స్లోగా మేము సోప్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి బాగా. చూడండి ఇక్కడ చూపించిన విధంగా మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇక్కడైతే వర్షం పడుతుంది, అందుకే సౌండ్స్ వస్తున్నాయి, స్కిప్ చేయండి గాయస్. మొత్తానికి చూడండి ఇక్కడ సోప్ అనేది మిల్క్ అనేది బాగా కలిసిపోతుంది. మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. పియర్ సోప్ అనే కాదండి, మీరు సోప్ బేస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులో గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి నేను ఈ సోప్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా మేము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి మిక్చర్ అనేది, మొత్తం మేము స్లోగా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసి మెల్ట్ అయ్యేలాగా బాగా మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మన సోప్ అనేది 90% వరకు మెల్ట్ అయిపోయింది. స్లోగా కొంచెం కొంచెం యాడ్ చేసేసి మొత్తం అనేది మెల్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా గడ్డలు కాకుండా ఇలా యూస్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయింది చూడండి, మెల్ట్ అయిపోయింది. ఈ సోప్ యూస్ చేయడం వల్ల స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన సోప్ని మనం ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది గైస్, చాలా రిలాక్సింగ్గా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో మీకు ఈజీగా దొరుకుతుంది. ఈ మౌల్డ్స్లో అనేది నేను ఇక్కడ సోప్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. మ్యాక్సిమం 3 to 4 hours పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా అవసరం లేదు, పైన పెడితే సరిపోతుంది. తర్వాత నేను ఇది సోప్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. మొత్తం చూడండి ఇక్కడ మన సోప్స్ అనేది రెడీ అయిపోయాయి. సున్నిపిండి సోప్ అనవచ్చు, లేదా ముల్తాని మట్టి సోప్ అనవచ్చు, లేదా మైసూర్ శాండిల్ సోప్ అని కూడా అనవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు షేప్లో. మౌల్డ్స్ లేకపోతే పర్వాలేదు, ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా, చిన్న గిన్నెలు అవన్నీ అందులో వేసుకొని మేము ఇలా సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు వాష్ చేసి చూపిస్తాను. ఫోమ్ అయితే ఎక్కువ రాదండి, నురుగు అయితే ఎక్కువ రాదు, ఎందుకంటే నేను ఎక్కువ శనగపిండి అవి యాడ్ చేశాను కాబట్టి. ఇది కిడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, చేసిన తర్వాత ట్రై చేయండి. ఇంట్లో మనం ఈజీగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇలా సింపుల్గా అనేది మేము
ఇలా సోప్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా మా పాప తీసింది వీడియో, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. నాకు హెల్పర్స్ ఎవరు లేరు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఈసారి అయితే. సో చూడండి ఇక్కడ చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్. పిల్లలకి సున్నిపిండి బదులు ఈ సోప్ వాడితే సరిపోతుంది ఎక్కువ. సో మళ్ళీ పిండి కలపకుండా, పిండిలో అవన్నీ పాలు అవన్నీ వేయకుండా సింపుల్గా ఈ సోప్ యూజ్ చేస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.